హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఏవి రాజగోపాల్. నేను సెన్సస్ 2027కి ఫీల్డ్ ట్రైనర్గా వ్యవహరించబోతూ ఉన్నాను. మనకి సెన్సస్ని చేసే కార్యక్రమంలో అతి కీలకమైన ఘట్టము, ముఖ్యంగా ఎవరైతే ఇన్యూమరేటర్గా వర్క్ చేస్తారో, ఎవరైతే సూపర్వైజర్స్గా వర్క్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రాము ఇప్పుడు మన అనకాపల్లి జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఇందులో ముఖ్యంగా సెన్సస్ అనగాను, ఎలక్షన్స్ అనగాను ప్రతి ఎంప్లాయీకి కూడా ఒక రకంగా చెప్పాలంటే మ్యాండేటరీ. ఒకసారి పడితే దాన్ని మనం విధిలో నిర్వహించవలసి ఉంటుంది. అయితే నేనైతే ఏమంటానంటే ఒక సెన్సస్ డ్యూటీ అనేది ఒక అవకాశం, ఒక మంచి ఉన్నతమైనటువంటి గౌరవంగా భావించాలి అని చెప్తున్నాను. ఎందుకంటే భారతీయులు ఉండేటువంటి ఇంతమందిలో మనకి భారతీయ గణనలో పాల్గొనే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం. సో అందువల్ల సూపర్వైజర్గా కానీ లేదా ఎన్యూమరేటర్గా జరిగినప్పుడు దాన్ని ఒక డ్యూటీగా కాకుండా ఒక మంచి అవకాశంగా భావించినట్లయితే ఈ గణన మరింత బాగా మనం చేయగలుగుతాం. ఇంకా మా నాన్నగారు ఏవిఎన్ శాస్త్రి గారు, ఈయన విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయులు, ఆయన ఉపన్యాసకులుగా పనిచేసి ఉన్నారు. సో వారు 1961, 71, 81 మూడిట్లో కూడా ఆయనకి సెన్సస్లో పాల్గొనే అవకాశం కలిగింది. 71లో వారికి మనకి సెన్సస్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి ఈ గుర్తింపు, ప్రత్యేక గుర్తింపు కూడా పొందడం జరిగింది. ఇది నేను మా నాన్నగారికి పొందిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. అంతేకాదు నేను ఇప్పటిదాకా నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇప్పటికి 2 సెన్సస్లో పాల్గొనడం జరిగింది. అది ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో సెన్సస్ చేసే మహర్భాగ్యం నాకు కలిగింది. అది 2001లో ఇన్యూమరేటర్ గాను, 2011లో సూపర్వైజర్గా పనిచేసిన అనుభవం నాకు ఉంది. ఇప్పుడు 2027 పేరుతో చేసి ఈ జనగణనలో కూడా నేను ఫీల్డ్ ట్రైనింగ్గా నాకు ఎంచుకున్నారు నన్ను. సో ఇది నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఎవరైతే ఈ ఇన్యూమరేటర్గా, ఎవరైతే సూపర్వైజర్గా ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా ఈ సెన్సస్ని మరింత ఆసక్తిగా చేయాలి. ముఖ్యంగా మనకి ఇచ్చేటువంటి ఈ మాడ్యూల్లో 6 చాప్టర్స్ ఉన్నాయి. చాలా కూలంకషంగా చక్కటి వివరణాత్మకంగా మనం సెన్సస్ ఎలా చేయాలన్నది ఈ మాడ్యూల్లో ఇవ్వబడింది. దీన్ని ఫాలో అయ్యి ఈ సెన్సస్ని విజయవంతం చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.